నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఇవాళ డిఎంకే ఆధ్వర్యంలో స్టాలిన్ నేతృత్వంలో ఒక మీటింగ్ జరగబోతోంది సార్. దీనికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా వెళ్ళారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతూ ఉన్నారు. సో ఈ డీలిమిటేషన్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది సార్. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, డీలిమిటేషన్ ఎందుకు జరపాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారము ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రతి డికేడల్ సెన్సెస్ అంటే ఎవ్రీ 10 ఏళ్ళకోసారి మన దేశంలో జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి అని ఆర్టికల్ 82 నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగం. అంటే ఎందుకు మరి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు అయ్యాక డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి అంటే జనాభాకు దామాషాలో సీట్లు ఉండాలి. ఇప్పుడు ఒక పార్లమెంటు స్థానానికి రిప్రజెంట్ చేసే వ్యక్తి 50 లక్షల జనాభాకు రిప్రజెంట్ చేసి మరో ఎంపీ 5 లక్షలకు రిప్రజెంట్ చేయడం అది డెమోక్రటిక్ కాదు కనుక ఓవరాల్గా ఎంపీ కాన్స్టిట్యున్సీలు ఒక ఎంపీ సగటున ఎంత జనాభాకు రిప్రజెంట్ చేస్తాడన్నది ఓవరాల్గా దగ్గరగా ఉండటానికి, ఎగ్జాక్ట్లీ మ్యాథమెటికల్గా కాకపోయినా రిలేటివ్లీ దగ్గరగా ఉండటానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్యను జనాభాలో ఉండే ప్రపోర్షన్ను బట్టి మారుతూ ఉంటాయి. అంటే జనాభాలో దామాషా పద్ధతిలో రాష్ట్రాలకు సీట్లు మార్పు జరుగుతుంటుంది. అలాగే ఈ సీట్ల భౌగోళిక స్వరూపం కూడా మారుస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాంతాల్లో ఒక పార్లమెంట్ స్థానానికి ఉంటుంది అని జనాభా ప్రకారం ఒక అసెంబ్లీ స్థానానికి ఉంటుందని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అందువల్ల ఆర్టికల్ 82 నిర్దేశిస్తుంది కనుక ప్రతి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు జరపాలి. ఇప్పుడు మన దేశంలో ప్రతి 10 ఏళ్ళకోసారి జనాభా లెక్కలు మొదటిసారిగా నరేంద్ర మోడీ వచ్చాకనే జనాభా లెక్కలు ఆపేశారు. 2011లో జనాభా లెక్కలు జరిగితే ఇప్పటి వరకు జరగలే. ముందు కోవిడ్ అన్నారు, కోవిడ్ అయిపోయినాక కూడా జనాభా లెక్కలు జరపలేదు. కోవిడ్లో కూడా ప్రపంచంలో చాలా దేశాలు జనాభా లెక్కలు జరిపినా బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలు ఇప్పటి వరకు జరగలేదు. సో జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా జనాభాలో హెచ్చు తగ్గులకు అనుగుణంగా పార్లమెంటు సీట్లు అసెంబ్లీ సీట్లను అడ్జస్ట్ చేసే ప్రక్రియ డీలిమిటేషన్ అంటారు. సో ఈ ప్రక్రియ రెగ్యులర్గా జరగాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా ఒక ప్రతి ఎంపీ కూడా రీజనబుల్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్కు రిప్రజెంట్ చేయాలి అన్నది దీని ఉద్దేశం. ఇక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రక్రియకు రకరకాల అభ్యంతరాల వల్ల ఇప్పటి వరకు డీలిమిటేషన్ గత 50 ఏళ్ళుగా జరగలేదు. కానీ దాని అవసరం మాత్రం క్లియర్గా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అండ్ ఈ డీలిమిటేషన్ మీద ఉన్న ప్రధాన అభ్యంతరాలు ఏంటి సార్? అంటే ఈ డీలిమిటేషన్ పైన ప్రధాన అభ్యంతరం ఏంటంటే జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య మారుతూ ఉంటుంది కనుక జనాభాను తగ్గించిన రాష్ట్రాలేమో సీట్లు తగ్గుతాయి, జనాభా తగ్గించని రాష్ట్రాలేమో లాభపడతాయి. సో అందువల్ల ఈ ప్రక్రియలో ఉండే ఛాలెంజ్ అది. జనాభా డెమోక్రటిక్గా కాన్స్టిట్యూషనల్గా మ్యాండేట్ ఏంటి అంటే ఒక ఎంపీ ఎక్కడైనా దేశంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా రీజనబుల్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్కి రిప్రజెంట్ చేయాలన్నది ఎంత ప్రజాస్వామిక అంశమో దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే అన్ని రాష్ట్రాలు సమానంగా జనాభాను నియంత్రించలేదు. ఎప్పుడైతే జనాభా దామాషాలు అంటే ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ సీట్ల సంఖ్య నిర్ణయించబడుతుంది కనుక, అలాగే గతంలో 50, 52, 63, 73, 1952, 63, 73లో అంతకుముందు జరిగిన జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్య మారుతూ వచ్చింది. ఉదాహరణకు తమిళనాడులో అంతకుముందు డీలిమిటేషన్లో ఒక సీట్ తగ్గింది కూడా. సో సీట్లు తగ్గడము పెరగడము అనే ప్రక్రియ జరుగుతుంది కనుక జనాభాను సమర్థవంతంగా నియంత్రించి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసి జాతీయ లక్ష్యమైనటువంటి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు మేమెందుకు నష్టపోవాలి అంటున్నారు. కారణం ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ యూనిఫామ్గా జరగలేదు. సో ఇప్పటికీ మన భారతదేశంలో జనాభా నియంత్రణ
1970s చేపట్టారు. 70sలో చేపట్టిన ఈ ప్రక్రియ 5 దశాబ్దాల అనంతరం కూడా ఈనాటికి కూడా సమాన స్థాయిలో జనాభా నియంత్రణ ప్రక్రియ జరగడం లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ సమర్థవంతంగా జనాభా నియంత్రిస్తే హిందీ రాష్ట్రాలు, ముఖ్యంగా బీమారు రాష్ట్రాలు అంటారు, BIMARU, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో వెనుకబడ్డాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఈ వెనుకబడినటువంటి బీమారు రాష్ట్రాలేమో లాభపడతాయి, సమర్థవంతంగా జనాభాను నియంత్రించి ఆర్థిక వృద్ధికి దోహదము చేసి ఇలా దేశ GDPకి కంట్రిబ్యూట్ చేస్తున్న సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమో నష్టపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే జనాభా ఎంత మేరకు నియంత్రించబడింది అన్న దానికి ఒక కొలబద్ద ఏంటంటే సంపూర్ణ సంతాన సాఫల్య రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే సగటున ఒక కపుల్ ఎంతమంది పిల్లలకు జననమిస్తోంది అని. సో ఈ లెక్క ప్రకారం TFR ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలో TFR 1.7 లోయెస్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 1.7, రిప్లేస్మెంట్ లెవెల్ 2.1. రిప్లేస్మెంట్ లెవెల్ అంటే మీకు జనన మరణాలు సమానంగా ఉండి జనాభా స్థిరీకరణగా ఉండేటువంటి లెవెల్ 2.1 అంటారు. అంటే సగటున 10-20 ఒక కపుల్ 2.1 బేబీస్ అంటే లెస్, అది ఎవరేజెస్ కనుక అట్లా వస్తుంది. సో జనాన్ని ఇచ్చేదాన్ని TFR అంటారు. సో తమిళనాడు, కేరళ 1.8. ఇందుకు భిన్నంగా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.7 అంటే తమిళనాడు, కేరళ టోటల్ ఫర్టిలిటీ 1.8. అదే మీకు బీహార్ TFR 3 కంపేర్ చూడండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యామిలీ జననమిచ్చేటువంటి పిల్లలతో పోలిస్తే బీహార్లో సుమారు డబుల్ పిల్లలు కంటున్నారు. అంటే ఆటోమేటిక్గా మరి జనాభాను బట్టి సీట్ల కేటాయింపు ఉంటే అదే ప్రపోర్షనేట్లో లాభపడతాయి కూడా ఆ రాష్ట్రాలు. ఇప్పుడు ఈనాటికి కూడా ఉత్తరప్రదేశ్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.35. అంటే ఆంధ్రప్రదేశ్లో లేదు, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో ఉండే దాంతో పోలిస్తే నియర్లీ 50% ఎక్కువ ఉత్తరప్రదేశ్లో, 100% ఎక్కువ నియర్లీ బీహార్లో TFR 3, ఉత్తరప్రదేశ్లో TFR 2.35, రాజస్థాన్లో TFR 2, మీకు మధ్యప్రదేశ్లో TFR 2. సో అందువల్ల ఈ రాష్ట్రాలు ఏవైతే జనాభాను సమర్థవంతంగా నియంత్రించాయో తాజా జనాభా లెక్కల ప్రకారం గనక మీరు లోక్సభ సీట్లను కేటాయిస్తే మా రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుంది, పార్లమెంట్లో మా రిప్రజెంటేషన్ తగ్గుతుంది, అంటే షేర్ ఆఫ్ పొలిటికల్ పవర్ తగ్గుతుంది. ఇప్పటికే సౌత్ ఇండియాకు మీకు దేశ రాజకీయాల్లో హిందీ రాష్ట్రాలతో పోలిస్తే ఆ స్థానం లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల మేము చేయని నేరానికి, అది కూడా కాక దేశ అభివృద్ధికి దోహదం చేసినందుకు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు అనేది ఈ జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న.